అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుదినం పర్వదినం. గురు పూర్ణిమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రతి ఒక్కరికి కూడా కలిగేటువంటి ఒక పర్వదినం. ఎందుకంటే అందరూ గురువు చేతుల శిష్యులుగా తయారు చేయబడ్డవారే. అలాంటి గురు పూర్ణిమ రోజున మరి అంజలి మీడియా గ్రూప్ ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు అందరి టీవీ స్టూడియోకి విచ్చేసినటువంటి కర్ణాటక సంగీత భీష్మాచార్యులు, ఓరుగల్లు కళామతల్లి ముద్దుబిడ్డ, మనందరికీ మార్గదర్శకులు, ఆదర్శ ప్రయాణీయులు శ్రీ ఆచార్య శ్రీ డాక్టర్ వెనుకపల్లి తిరుపతయ్య గారికి పాదాభివందనాలతో కార్యక్రమం విచ్చేసినందుకు ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే తెలంగాణ నాటక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మా సోదరులు ఆకుల సదానందం గారు, తెలంగాణ నాటక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మా సోదరులు ఆకుల సదానందం గారు, మా ఆత్మీయ సోదరులు అందరి టీవీ అసలు అడుగులు వేయక ముందుకే, అందరి టీవీ అనే ఆలోచన లేక ముందుకే నన్నుగా మరి ఆనాడు కళలు కళాకారుల పట్ల రాజుకు మక్కువ ఉందని చెప్పి నాలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇది బాగుంది చెయ్యి, నేను ఉన్నాను అని చెప్పినటువంటి మా ఆత్మీయ సోదరులు కొండ రంగనాథ్ గారికి, తర్వాత అంజలి మీడియా గ్రూప్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వివిధ భాగాల బాధ్యులు ఎర్ర ప్రసన్న గారికి, వాణిశ్రీ గారికి, అనిత గారికి, కాశమ్మ గారికి, తర్వాత కళాకారులు, కళా పోషకులు, మరి మనకు సంబంధించినటువంటి ఓరుగల్లు సంబంధించినటువంటి కళారంగాన్ని, కళల పట్ల ఉన్నటువంటి మక్కువతో నాటక రంగంలో సృష్టాసితులుగా ఉన్నటువంటి వారు, ఇటు బుర్రకథ సంబంధించినటువంటి సీనియర్ కళాకారులు చక్రపాణి గారు, తర్వాత బాలాజీ గారు, పాపయ్య గారు, రవీందర్ గారు, వీరందరికీ కూడా ప్రత్యేకంగా కళావందనం తెలియజేస్తూ, ఈరోజు మన స్టూడియోలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి కర్ణాటక సంగీత భీష్మాచార్యులు అంజలి మీడియా గ్రూప్ సాంస్కృతిక శాఖ గౌరవ అధ్యక్షులు తిరుపతయ్య గారికి ఈరోజు సంగీత విద్వాన్ పురస్కారాన్ని మీ అందరి చేతుల మీదుగా అందజేయడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మరి పిలవగానే విచ్చేసిన మీ అందరికీ మరోమారు కళాభివందనాలు తెలియజేస్తూ, ఏం చేసినా కూడా మీ అందరి సలహాలు సూచనలు మాకు ఎప్పుడు ఉండాలి. సో మీది కాబట్టి మీరు చేయించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు గురుగారికి సన్మానం, తర్వాత మనం సంగీత విద్వాన్ అనే ఒక అవార్డును కూడా వారి యొక్క పాదాల చెంతకు మనం చేరుస్తున్నాం. సో ఇంతమంది గురు స్థానంలో ఉన్నటువంటి అందరి సమక్షంలో మరి రోజు వారికి అందజేయడం కూడా ఇదొక లిఖితపూర్వకమైన, అంటే ఒక ఏనాడో రాసుకున్నట్టు ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. సో థ్యాంక్ యూ. సో వారికి అవార్డు స్వీకరించాల్సి కోరుతా ఉన్నాం. సో సంగీత విద్వాన్ కూడా వారి పాదాల చెంతకు చేరింది ఈరోజు ఆ పురస్కారం కూడా. మరి వారికి ఈ యొక్క ఇష్టమైన రోజున మరి వారికి ఆ పురస్కారాన్ని అందజేసే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా భావిస్తూ, మీ అందరి సమక్షంలో కూడా మరి వారికి అవార్డు అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సన్మానితులు తిరుపతయ్య గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారములు. ఈ గురు పూర్ణిమ సందర్భంగా అంజలి మీడియా స్టూడియోలో అందరి టీవీ ఆధ్వర్యంలో మన రాజు పటేల్ గారు నిర్వహించినటువంటి కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. అంటే నాకు ఈ సన్మానం జరగటం ఘనం కాదు, కానీ
ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చూస్తే వారి యొక్క బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ చూస్తే, వారి యొక్క ప్రొఫైల్స్, వారు సాధించినటువంటి విజయాలు చూస్తే, వారు ఒక్కొక్కరు వారి వారి రంగంలో విశ్వనాథులు. ఈ ఈ సన్మానం, నాకు జరిగిన సన్మానం నిజంగా వీళ్ళు ఎవరికైనా కూడా ఇంతటి లెవెల్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సన్మానం జరగవలసినటువంటి అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంత గొప్ప కళాకారుల మధ్య నాకు సన్మానం జరగడం అంటే చాలా అదృష్టవంతుణ్ణి. ఈ మంచి మంచి విషయాలు కూడా చెప్పారు. ఇది గూ అంటే చీకటి అని ఏదో అర్థం ఉన్నట్టుంది, మన కాశమ్మ గారు చెప్పాలి, అది చెప్పారు ఎవరో. చీకటిని తొలగించి, రు అంటే తొలగించడం అన్నట్టుగా గురువు అని అట్లా శబ్దం వచ్చింది అని, అజ్ఞానాన్ని తొలగించేవారే గురువు అనేటువంటి విషయాన్ని చక్కగా చెప్పారు మన సోదరిమణులు. ఇంకా మంచి మంచి విషయాలు, నటరాజ విగ్రహం యొక్క ఆ విశిష్టతను కూడా దుంపేటి అనిత గారు చెప్పారు. అది చాలా గొప్ప విషయం. అది చాలామంది తెలియదు. చిదంబరం టెంపుల్, మన తమిళనాడులో ఉన్నటువంటి చిదంబరం టెంపుల్లో ఈ నటరాజ విగ్రహం అక్కడే, అసలు దాని విశిష్టత అక్కడ ఉంది. మొత్తం ప్రపంచానికే కేంద్ర బిందువు అంటారనమాట చిదంబరం టెంపుల్. ఆ చిదంబరం టెంపుల్లో ఉన్నటువంటి నటరాజ స్వామి విగ్రహమే అదే మొట్టమొదటి మన సాంప్రదాయంలో నిలిచిందనమాట. మనం ఇప్పుడు కాలు పైకెత్తి ఉన్నటువంటి నాట్యభంగంలో ఉన్నటువంటి శివుడు చిదంబరంలోనే మొట్టమొదట అక్కడ చెక్కబడ్డది, అక్కడే ప్రతిష్ఠింపబడ్డది. దానిలో ఈ నాట్యభంగిమలు అంటే మన భరతముని చేసినటువంటి నాట్యభంగిమలు అన్నీ చెక్కబడి ఉన్నాయి చిదంబరంలో. పతంజలి యోగ శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా చెక్కబడి ఉన్నాయి. చాలా గొప్ప టెంపుల్ అది. కానీ ఈ విషయము, ఈ నటరాజ కింద ఉన్నటువంటి తొక్కబడినటువంటి ఆ మరుగుజ్జు ఎందుకున్నాడు అనేటువంటి ఎప్పుడు అది విచారణకు రాలేదు. చాలా గొప్పగా చెప్పారు. మీరు నాట్యాచారిని కాబట్టి మంచి విషయం చెప్పారు. అలాగే మన జనగామ నుంచి వచ్చేటటువంటి తమరి పేరు సార్ రవీందర్ గారు. అవును, రవీందర్ గారు. ఇంకొక మనకు రవీందర్ రావు గారు ఉన్నారు. వారు కూడా చాలా పద్యం చాలా గొప్పగా, వరంగల్లో పద్యం పాడే గొప్ప వాళ్ళలో వాడవారు. ఈరోజు ప్రత్యక్షంగా మన కళాకారులు రవీందర్ గారు పద్యం వినే సౌభాగ్యం కలిగింది. చాలా గొప్పగా ఉంది. అదే స్థాయిలో మన సదానందం గారు కూడా పాడతారు. వారు ఈరోజు ఇంకా మనకు వినిపించలే. మరొక కళాకారులు మన గూడూరు బాలాజీ గారు, వారు కూడా పద్యం పఠనంలో చాలా గొప్ప మంచి పాటలు పాడతారు. మా పద్యాలు కూడా చాలా గొప్పగా పాడతారు. నేను నాటకాలు కూడా వేశారు. అలాంటి మన చక్రపాణి గారు, తర్వాత తమరి పేరు సార్, తమరి పేరు పాపయ్య గారు, వీరంతా సార్ ఇస్కాన్ టెంపుల్, ఇస్కాన్, ఓహో దీక్షలో ఉన్నారు. హరే కృష్ణ అని అందుకే అన్నారు సార్. అవును, మన రంగనాథ్ గారు వారు గొప్ప ఇది ప్యాడ్ అంటే మొట్టమొదటి డ్యాన్స్ నేర్చుకున్నారు. చూడండి, ఒక్కొక్కరు ఒకే రంగంలో కాకుండా, ఇప్పుడు నాకంటే ఒక రంగం సంగీతాన్ని నమ్ముకున్నాను అంతే, ఇంకా వేరే అంత టైం లేదు. ఒక సంగీతంలో అసలు దాన్ని తెలుసుకోవడమే అసలు ఈ జీవితకాలం సరిపోదు. అలాంటప్పుడు చూడండి, ఇటు నాట్యం రంగనాథ్ గారు, ఇటు పాటలు సంగీతము ప్యాడ్స్, అలాగే అనిత గారు ఒక్కొక్క విషయం చెప్తుంటే వారు ఎన్ని రంగాలలో వారు ప్రవేశించారు, వారి దాన్ని అంతు చూస్తున్నారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ వారి సమక్షంలో నాకు సన్మానం జరగటం, దీన్ని నిర్వహించినటువంటి రాజు పటేల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ అందరూ వచ్చి తమ ఎంతో ఉత్తేజకరమైనటువంటి, ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి, ఎంతో మనకు ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి విషయాలు మీరందరూ చెప్పి, నిజంగా మీ జీవితాలే చాలా ఆదర్శవంతమైనవి. మీ సంగతి, మీ కళా తృష్ణ అంటే మీ రంగాల్లో ఉన్నటువంటి భాషా జ్ఞానం కానీ, కళా తృష్ణ కానీ, ఈ సేవాభావం కానీ, ఇవన్నీ మేము చూసి అందరూ నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు మీరు. అందుకే నేను అన్నాను, అసలు మీ అందరూ కూడా ఈ సన్మాన గ్రహీతలే, మీ అందరూ కూడా గురుస్థానాన్ని అలంకరించదగ్గ వాళ్ళే. మీ సమక్షంలో నాకు ఈ సన్మానం మన రాజుగారు దీన్ని నిర్వహించడం, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ అందరికి కూడా బుర్రకథ, ఒగ్గు కథలు కూడా వారు ఫేమస్.
ఫేమస్ అనమాట. చాలామంది ఇంకా వారి యొక్క బ్యాక్గ్రౌండ్స్ తెలియాల్సి ఉంది. ఇంకా మన ఫ్యూచర్లో మనం తెలుసుకుందాం. వారికి అంజలి టీవీ, మన అందరి టీవీ తరఫున రాజుగారు అందరినీ కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు. కాబట్టి వారి కార్యక్రమాల ద్వారా మన దాగి ఉన్న కళాకారులంతా, మనకు వరంగల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దాగి ఉన్న కళాకారులు అందరికీ అందరూ పరిచయం ఉండరు. వారందరినీ కూడా ఈ మీడియా ద్వారా వారి యొక్క ప్రదర్శనలు ఇప్పించి, వారిని స్టేజ్ మీద వారికి అవకాశాలు కల్పించి, వారందరినీ బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి రాజు పటేల్ గారికి కృతజ్ఞతలు. ఈరోజు నన్ను సన్మానించడం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో మేమే మీకు మొదటగా ధన్యవాదాలైన కృతజ్ఞత ప్రతిదీ చెప్పాలి. ఎందుకంటే మీరు భీష్మాచార్యులుగా ప్రతిదీ ఎన్నో చూశారు, మీ అనుభవం ప్రతిదీ కూడా కళకు అంకితం చేశారు. కాబట్టి సో ఈ వేదిక పైన అన్ని రంగాల్లో ఉన్నటువంటి కళాకారులు ఉండాలనే ఒకే ఒక ఆలోచన నాకు ఉండబడే ఆ ఒక ఆలోచనతోటే, ఎందుకంటే ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఆ ఒక్కటి కూడా నేను చేయలేను కాబట్టే సో చేసేవారందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకురావడం ఒకే ఒక ఆలోచన, అదే నా స్వార్థం. అందుకే ఎప్పుడూ నాకు నేనే పోటీ పడుతూ ఉంటా, నాకు నేనే భయపడతా ఉంటా. ప్రతి విషయంలో కూడా నన్ను ఇంకోరు అనే అవకాశం ఇవ్వకుండా నన్ను నేనే అనుకుంటూ ఉంటా. సో కాబట్టి ఎక్కడైనా కూడా మీ ఆలోచనను, ప్రతి సలహాలు సూచనలు పంచాల్సిందిగా మీతో పాటు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరో తెలియజేస్తూ, సో మీరు ఈ కార్యక్రమం నుంచి ఒక చిన్న కీర్తన మీ గానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ ఆపి చేస్తారు సార్, ఒక 2 minutes ఆపి చేయొచ్చా? కార్యక్రమంలో ఈ అందరూ వస్తారు సార్. అంటే లేదు, ఇప్పుడు మనకు ఏముంటుంది అంటే మన గ్రూప్ ఉంటుంది, మన అఫీషియల్గా మేము ఒకటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తాం. దాంట్లో ఖచ్చితంగా ఇది అంజలి మీడియా గ్రూప్ కార్యక్రమమే, మీరు అందరూ భాగస్వాములు కావాలంటే ఖచ్చితంగా ఇలా ఉన్న అందరూ వస్తారు. కార్యక్రమంలో చివరిగా మన గౌరవ అధ్యక్షులు గారితో చెప్పినాక రెండో కన్నుని, సో ఆ రెండో కన్ను ఉన్నటువంటి సదానందం గారికి కూడా చిరు సత్కారాన్ని స్వీకరించాల్సి ఉంది. ఎందుకంటే వారు కూడా గురుస్థానంలో ఉన్న వ్యక్తి, ఎందుకంటే ఎందరో కళాకారుల కోసం ఇంకా తాపత్రయపడుతూ ఉన్నారు. సో వారిని కూడా చిరు సత్కారాన్ని స్వీకరించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, గురుగారు చేతుల మీద స్వీకరించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ థ్యాంక్ యూ. చక్రపాణి గారు, మీరు కూడా ఒక చిత్రపటాన్ని స్వీకరించాల్సి కోరుతా ఉన్నాం. నెక్స్ట్ బాలాజీ గారు. అంటే మా వాళ్ళకు ఓపిక ఎక్కువ ఉంటుంది. గెస్ట్ ఫస్ట్. రంగనాథ్ అన్న. ఓకే, రవీందర్ గారు. బాబాయ్ గారు.
ఓకే, రంగనాథ్ అన్న. ఇక పైన రంగనాథ్ కూడా ఒక రథ సారథిగా ఒక విభాగాన్ని నడిపించాల్సిందే. కాశమ్మ గారు. అనిత గారు రండి. ప్రశ్న. వాణిశ్రీ మేడం. నువ్వు కూడా రా. సో ఎవరైతే మీడియా గ్రూప్, అంజలి మీడియా గ్రూప్ సాంస్కృతిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు, మాకు అత్యంత సన్నిహితులు, మా సోదర సమానులు బాబర్ గారు ఉన్నారో, ఆ బాబర్ గారి కుమారుడే జావేద్, మిమిక్రీ బాబర్ గారి కుమారుడు, ఇక పైన నాతో పాటు ఉండబోతా ఉన్నాడు. సో ఓకే, కానీ